హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ఆలయాలు అనేవి తూర్పు ద్వారాన్ని నిర్మిస్తారు. కానీ ఇప్పుడు నేను తీసుకుపోయే ఆలయం మాత్రం ఉత్తర ద్వార ముఖంగా ఉంది. అది జిల్లాగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం 500 ఏళ్ల నాటి స్వయంభూ ఆలయంగా చెప్తున్నారు. అసలు ఏంటి ఆలయం యొక్క ప్రాముఖ్యత, దాని విశిష్టత తెలుసుకుందాము పదండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఫిలిం నగర్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అవుతుంది అండ్ రీచ్ టైం 50 minutes ఉంది. మీరు ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే ఇంకా ఎర్లీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కాస్త ట్రాఫిక్ తక్కువగానే ఉంది కాబట్టి మనం ఇన్ టైంలో రీచ్ అయిపోతాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం రోడ్ నెంబర్ 12 పెన్షన్ ఆఫీస్ ఏరియాలో ఉన్నాము. ఇందాక నేను చెప్పిన నుంచి ఇప్పటికి 10 minutesలో మనం ఇక్కడికి రీచ్ అయిపోయాము. అంటే 42 minutes మాత్రమే ఉంది అండ్ టైం 8:31 అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనము ఇంకొక 9:12 లోపు మనం అక్కడ టెంపుల్లో రీచ్ అవుతాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం మాసప్ ట్యాంక్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి 40 minutes మాత్రమే చూపిస్తుంది. మనము 9:15 లోపు టెంపుల్లో ఉండే ఛాన్సెస్ మోస్ట్ ప్రాబబ్లీ ఉన్నాయి. ఇప్పుడు మనం మాసప్ ట్యాంక్ నుంచి ఎగ్జాక్ట్గా ఎంజే మార్కెట్ వరకు ట్రావెల్ చేసాము. ఇక్కడ నుంచి లొకేషన్ 30 minutes చూపిస్తుంది. అంటే టైం వచ్చేసి ఇప్పుడు 8:45 అవుతుంది అండ్ మనము చెప్పినట్లుగా 9:15 వరకు మనం టెంపుల్లో రీచ్ అయిపోతాము. మీరు ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోతే నేను చెప్పినట్లు ఇంకా ఎర్లీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం జిల్లెలగూడ రోడ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ అవ్వడానికి ఇంకొక 1 minute మాత్రమే ఉంది. అంటే నేను చెప్పినట్లుగా 9:16, 9:20 మధ్యలో మనం టెంపుల్ రీచ్ అయిపోతామని చెప్పాను కదా. ఆల్మోస్ట్ ఇంకా 1 minuteలో మనం టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాము. ఎస్, ఫైనలీ మనం రీచ్ అయిపోయాము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి. చెప్పినట్లుగా 9:15 లోపు మనం టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ప్రధాన అర్చకులు గారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క విశిష్టత అలాగే ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పదండి. ఎస్, ఫైనలీ వచ్చేసాము టెంపుల్ ఆవరణలోకి. ఇందులోకి రాగానే నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అండ్ క్లైమేట్ కూడా చాలా సహకరిస్తోంది. సో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత గురించి మనతో పాటు పంచుకోవడానికి ప్రధాన అర్చకులు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క చరిత్ర అలాగే మూల విరాట్ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఎస్, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఈ ఆలయం ఉత్తర ద్వారం యొక్క ప్రత్యేకత ఏంటో మాకు కొంచెం తెలియచేస్తారా? ముందుగా మనకు ఈ దేవాలయాన్ని అంటే మన ఈ మొఘల్ సామ్రాజ్యానికి అధీనంలో ఉండే ప్రాంతం ఉండే ఒకప్పుడు 400 సంవత్సరాల క్రితము అక్బర్ కాలం అనమాట. అప్పుడు ఈ అక్బర్ పరిపాలించే కాలంలో మన దగ్గర ఇక్కడ ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని అప్పుడు దక్కన్ సుల్తాన్లు పరిపాలించేవాళ్ళు. అలా పరిపాలించే వాళ్ళ కాలంలో ఈ అక్బర్ దగ్గర రాజా తోడర్మల్ అని ఒక ఆర్థికవేత్త, అంటే భూమికి శిస్సుకు సంబంధించిన భూములకు సంబంధించిన లెక్కలు అన్నీ చూసేవాళ్ళు. అయితే అక్బర్ గారు ఏంటంటే ఈ మన నిజాం నవాబుకు సంబంధించిన ఈ దక్కన్ ప్రాంతానికి చెందిన భూమి కూడా మన ఆధీనంలోనే ఉంది కాబట్టి ఇక్కడికి సంబంధించిన భూమి లెక్కలు కూడా మీరే చూడాలి అని అతన్ని పంపిస్తే ఆయన పరివారం అంటే వాళ్ళ వంశం వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ ప్రస్తుత కొంపల్లి అని పిలిచే ప్రదేశంలో వాళ్ళు వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళలో కొంతమంది ఏంటంటే నిజాం నవాబు వద్దకు వెళ్ళి ఇట్లా వాళ్ళు అక్కడ అక్బర్ గారు పంపించారు, మీ దగ్గర మేము పనిచేస్తామంటే సరే అన్నారు. ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చందులాల్ అనేవాళ్ళు ఈ ప్రదేశంలో అప్పుడు జాగీర్దార్గా నియమించబడి ఈ ప్రదేశానికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అలా వచ్చి వెళ్తూ ఉండగా ఒకనాడు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కొంతమంది, అయ్యా జాగీర్దార్ గారు, మన దగ్గర ఉండే బావి లోపల స్వామివారు ఉన్నారు అంటే సరే అని చెప్పి కొంతమంది పని వాళ్ళతో పిలిచి అక్కడ బావిలో అంటే ఇక్కడ ఒక బావి ఉన్నది, ఆ బావి మోట బావి ఒకప్పుడు
ఆ బావిలో నుంచి స్వామివారిని బయటకు తీసిండ్రు. బయటకు తీసిన తర్వాత ఇంకా వాళ్ళకప్పుడు స్వామివారు పొడుగుతా ఇట్లా మనకు కనిపించి ఇట్లా స్తూపాకారంలో ఉన్నది. స్తూపాకారంలో ఉన్నప్పుడు ఇక్కడ స్వామివారు ఎవరు అసలు ఈశ్వరుడా విష్ణువా ఎవరు అనేది తెలుసుకోవాలని చెప్పి ఇంకా ఆసక్తిగా ఇంకా ఆ పైన ఇంకా కొంచెం చేయడంతో పక్కల విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ శ్రీదేవి భూదేవి విగ్రహాలు కూడా అప్పుడే బయలుపడ్డాయి. అందువల్ల వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి వారు అని ఒక నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత కాలక్రమేణా వాళ్ళ వంశం వారు అంటే చందులాల్ సేటు, ఇంకా వాళ్ళ తర్వాత నరేందర్ బహదూర్ గారు, కిషన్ ప్రసాద్ బహదూర్ గారు, వారి తర్వాత రాజా రతన్ గోపాల్ సెంచర్, ప్రస్తుతం ఇప్పుడు రాజా సంజయ్ గోపాల్ గారు, అంటే వాళ్ళకు ఇది కాకుండా ఇంకా టెంపుల్ వాళ్ళని కూడా ఉన్నది. అయితే వాళ్ళకి సంబంధించి సిటీ లోపల కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అటువంటి రోజుల్లో ఈ జిల్లా కూడా ఒకటి. ఆ పక్కన అద్దాల మండపం అలాగే నీలమాలికలు కూడా ఉన్నాయి, వాటిని చూసే ప్రయత్నం చేద్దాము పదండి. ఎస్, ఇప్పుడు మనము అద్దాల మేడలో ఉన్నాము. ఈ ఆలయంలో భక్తులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు అనే అంశాల గురించి ఇంకా అనేక విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ముఖ్యంగా మనము ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం గురించి చూస్తూ ఉంటాము. ఏకాదశి నాడు కాకుండా ఎలాంటి అంటే ఏమైనా పండుగలు కార్యక్రమాలు ఉన్నప్పుడు భక్తులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో తెలియచేస్తారా? నేను ఈ టెంపుల్కి గత 4.5 సంవత్సరాల క్రితం ఈవోగా రావడం జరిగింది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పండుగలు ప్రతి సంవత్సరం ఉగాది కాడి నుంచి మొదలు పెడితే శ్రీరామనవమి, దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి, అలాగే బ్రహ్మోత్సవాలు రేపు ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు 9 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ సేవలు, తర్వాత రథోత్సవం కానీ అవన్నీ బాగా చేయటం జరుగుతుంది. తర్వాత నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పండుగల్ని చాలా భక్తి శ్రద్ధలతోటి ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆలయం నుంచి ఎక్స్పెండిచర్ పడ్డా కానీ ఈ దేవాదాయ శాఖ ఆధీనంలో ఈ ఆలయం నడుస్తుంది. ఈ దేవాలయం ఈ ఫోటోలు గతంలో ఈ దేవాలయం ఒక 300-400 సంవత్సరాల క్రితం ఇలాగుండే. అది ఇది అభివృద్ధిలో నిర్ణయంలో కలర్లు వేయటం, మార్బుల్ అవన్నీ వేయటం జరిగింది. కాబట్టి దేవాలయం ఇప్పుడు పరిస్థితిలో మార్పు జరిగింది. పాత స్ట్రక్చర్ పోయి కొత్తగా అవపడుతుంది ఈ దేవాలయం. మంగమ్మ తోట ఉంది, అలాగే ఆ తోట ఈనాటికి కూడా అలాగే ఉంది. దాంట్లో గతంలో స్వామివారికి పూల చెట్లు ఇవన్నీ కూడా పెట్టారు. ఇప్పుడు కూడా చెట్లు ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే దాంట్లో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి అప్పుడు లాస్ట్లో ధనుర్మాసంలో గోదా కళ్యాణం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తోటలో కూడా ఈ అండర్ గ్రౌండ్లో నీలమాలికలు ఉన్నాయని ప్రధాన అర్చకులు గారు చెప్పారు కదా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము పదండి. దశావతారాల్లో మొదటిగా మనము చెప్పుకుంటాం కదండి మత్స్యావతారం అని. ఇక్కడ కంప్లీట్గా మత్స్యావతారము యొక్క విగ్రహం మనం చూస్తున్నాము. అలాగే రెండో అవతారంగా మనం చెప్పుకునే కూర్మావతారాన్ని మనం చూస్తాము. కూర్మావతారము అంటే తాబేలు రూపంలో ఉన్న విష్ణుమూర్తిని మనం చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వరాహావతారం. నెక్స్ట్ అవతారము నరసింహస్వామి అవతారము, చాలా ఉగ్ర రూపంతో ఉన్నారు ఇక్కడ. అలాగే ఇంకొక అవతారము వామన అవతారము. వామన అవతారం అంటే చిన్న పిల్లాడిలా ఉండి మనకి దర్శనం ఇస్తారు కదా, వామన అవతారము. ఇంకా నెక్స్ట్ పరశురాముడు, చాలా కోపిష్టి, మీకు తెలుసు కదా, మనిషి అవతారంలో ఉన్న పరశురాముడు ఇక్కడ ఉన్నారు, ఈ అవతారము. నెక్స్ట్ శ్రీరామ అవతారం. శ్రీరామ అవతారంలో ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ శ్రీకృష్ణ అవతారము, అందరికీ ఇష్టమైన శ్రీకృష్ణుడి అవతారంలో ఇక్కడ దేవుడు కొలువై ఉన్నారు. అలాగే నెక్స్ట్ అవతారం వచ్చేసి బలరాముడు. బలరాముడు అవతారం ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ ఫైనల్లీ కల్కి అవతారంలో ఇక్కడ మనకి దేవుడు దర్శనమిస్తున్నారు. అండ్ ఫైనలీ అనంత పద్మనాభ స్వామి అవతారాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. అనంత పద్మనాభ స్వామి అవతారము. ఇక్కడ అలాగే మనము మరో దేవత విగ్రహాలు కూడా చూస్తున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశ్వక్సేన పెరుమాళ విగ్రహం మనం చూస్తున్నాము. దాని పక్కనే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము సతీ సమేతంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. అలాగే పక్కనే మనం చూసుకున్నట్లయితే రామానుజాచార్యులు గారు ఉన్నారు ఇక్కడ. దాని పక్కనే ముగ్గురు దేవతలతో కొలువై ఉన్న పరమపదనాథుని విగ్రహం మనం చూస్తున్నాము. దాని పక్కనే ఉన్న పండరినాథ విగ్రహం, పండరినాథతో పాటు సతీ సమేతంగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. దాంతోపాటు అక్కడ
శంకు చక్రాలతో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా మనం చూస్తున్నాము. ఎంత చక్కగా ఉందో, చాలా రియలిస్టిక్గా ఇక్కడ చూపిస్తున్నారు కదండి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది అని భక్తులు చెప్తున్నారు. మీరు ఒకసారి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ మీకున్నటువంటి కోరికలు ఏమైనా ఉంటాయో ఇక్కడికి వచ్చి తీర్చుకోవచ్చు. ఎస్, మనకి వైష్ణవ ఆలయాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది పెరుమాళ్ళు. ఈ అండర్ గ్రౌండ్లో పెరుమాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఒకసారి చూద్దామండి. వరుసగా తిరుమంగై అల్వార్ ఇక్కడ మొదటగా ఉన్నారు, ఆ తర్వాత తిరుప్పన్నల్వారు, ఆ తర్వాత తొండర డిపోడి అల్వారు, నెక్స్ట్ అండాల్ గోదాదేవి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఏంటంది అది ఫస్ట్ లెటర్? పెరియా. నేను లైట్ చూడను. నెక్స్ట్ పెరి అల్వారు ఉన్నారు, తర్వాత కులశేఖర్ అల్వారు ఉన్నారు, దాని పక్కనే మధుర కవి అల్వారు ఉన్నారు, తర్వాత నమ్మాల్వారు అండ్ తిరు మజిసై అల్వారు, తర్వాత పేయాల్వారు, భూదత్త అల్వారు, అలాగే పోయిగా అల్వారు వరకు ఇక్కడ వరకు అల్వారులు ఉన్నారు. అండ్ వెంటనే మళ్ళీ గోదా రంగనాథ స్వామి వారు సతీ సమేతంగా గోదాదేవితో ఇక్కడ ఉన్నారు. దాని పక్కన ఆదిలక్ష్మి, అష్టలక్ష్ములు కొలువై ఉన్నారు. ఇక్కడ అష్టలక్ష్మిని కూడా కొలువైనట్లు మనకు కనిపిస్తుంది. చూద్దాము. మొదటగా ఆదిలక్ష్మితో మొదలయ్యి తర్వాత ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, దాని పక్కనే ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి ఉన్నారు. అండ్ ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. చూసారు కదా ఎంత చక్కగా ఇక్కడ ఎలా చక్కగా నిర్మించారో. తప్పకుండా విజిటింగ్ ప్లేస్ అని నేను చెప్పొచ్చండి. ఎలాంటి కోరికలైనా తీర్చే ఆలయం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ గుడి ఆవరణలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. అలాగే దీని పక్కనే ఉన్న చింత చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది అంటూ కూడా చెప్తున్నారు. దాని గురించి మరింత వివరాలు మనకు తెలియచేయడానికి నాతో పాటు రామాచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ అండి. ఏంటండి ఈ ఆలయంలో ఆవరణలో ఉన్న చింత చెట్టు యొక్క ప్రాముఖ్యత? అంటే ఇది దేవాలయం నిర్మించినప్పుడు స్వామివారు లభ్యమైనప్పుడు ఆ స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ చింత చెట్టు దగ్గర ఉంచి పూజలు జరిపి అప్పుడు ప్రతిష్ఠ చేశారు. కాబట్టి చాలా విశేషమైనది. అంత విశేషం. దీని కాయ అనేటువంటిది పండు, తీపి, పులుపు వగరు ఉంటాయి. అట్లా 3 శాఖలుగా ఉండేది. ఒక శాఖ గాలికి అట్లా పడిపోయింది. ఈ దేవాలయానికి కొంచెం ఆనుకొని ఉండటం వల్ల ఒక శాఖను తీసేశారు. తర్వాత చాలా విశేషమైనటువంటిది. ఈ చెట్టుకి ముడుపులు కడితే చాలా విశేషంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, యుఎస్ నుంచి, బయట దేశాల నుంచి. మన ఇండియా మొత్తం కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక కొబ్బరికాయను పూజ చేసి పసుపు కుంకుమ అన్ని అక్షితలతో పూజ చేసి వారి కష్టము కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని ఇక్కడ చెట్టుకి ఒక 11 ప్రదక్షిణాలు చేసి చెట్టు కట్టినట్టయితే వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి మన దేవాలయం ఉండిలో డబ్బులు వేయడం కానీ, విరాళం రాయడం కానీ, ఏదైనా వస్తువులు ఇవ్వడం కానీ ఇట్లా చేస్తుంటారు. ఓకే. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి వారు కూడా మనకు కనిపిస్తున్నారు. వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల, చిన్న విగ్రహాలనే చూడండి పక్కన అక్కడ ఇక్కడ. అవునండి. అయితే ఈ స్వామి కూడా మహిమ అంటే ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడో అక్కడ వేణుగోపాల స్వామి, నరసింహస్వామి ఆరాధన జరుగుతుంది అన్నట్టు. అలాగే క్షేత్రంలో వేణుగోపాల స్వామి సంతానం కోసం ఎవరైతే పూజ చేస్తారో, దర్శనం చేసుకుంటారో వారికి సంతానం తప్పకుండా కలుగుతుంది. తర్వాత ఈ స్వామి ఈ దేవాలయంలో లక్ష్మీగూడెం అని పిలిచేవారు. ఈ జిల్లాలో కూడా గ్రామాన్ని ఒకప్పటి కాలంలో జిల్లేడు చెట్లు ఉండేవి అన్నట్టు. ఆ కాలంలో ఎక్కువ ప్రజలు లేరు అప్పుడు, కొన్ని గడపలే ఉండేది. ఒక 30-40 ఎన్ని ఉన్నాయో మనకు కూడా తెలియదు. అట్లాంటి సమయంలో ఇక్కడ ఈ లక్ష్మీ అమ్మవారి గుడి ఉండేదట, లక్ష్మీగూడెం అని పిలిచేవాళ్ళట. దాన్ని కాలక్రమేణా ఇక్కడ స్వామి అక్కడ వెళ్ళడం, తర్వాత ఇక్కడ స్వామివారు వేణుగోపాల స్వామిని కూడా పెట్టడం జరిగింది అన్నట్టు. చాలా విశేషం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న క్షేత్రపాలకులు అని చెప్పబడి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చుట్టూ చూసినట్లయితే భక్తులు రామకోటి రాస్తూ కూర్చున్నారు. ఏంటండి ఇక్కడ విశిష్టత తెలియచేయగలరా? నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణమ్మ. ఇది అత్యావతార వెంకటేశ్వర స్వామి సన్నిధి.
అట్లాగే క్షేత్రపాలక శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. చాలా పురాతనమైన మందిరం ఇది. ఇక్కడ చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అయితే వాళ్ళ కోరికలు ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ స్వామివారి దగ్గర ముడుపు కడతారు. అలాగే వాళ్ళ కోరిక నెరవేర్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అయ్యగారు మేము ఇలా చేసుకున్నాము, మాకు మంచిగా అయిందని వచ్చి చాలామంది కూడా సలహాలు ఇచ్చి చెప్పిపోతూ ఉంటారు. అలాగా అంటే కొంతకాలం అంటే ఇది చాలా ఒక 500-600 సంవత్సరాల కింద టెంపుల్ అన్నట్టు. స్వామివారు ఎట్లా అంటే మత్స్యావతార రూపంలో ఉంటారు. స్వామికి వెనకమాల చేపలను అవన్నీ కూడా అలా ఉంటాయి. అయితే వెంకటేశ్వర స్వామి ఏంటంటే అలా ఆకారం ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మత్స్యావతారం కాబట్టి స్వామివారు ఇట్లా పొడవుగా ఉంటారు, పైన కిరీటం ఉంటుంది. అట్లాగన్నట్టు చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఈ జిల్లరూపంలో మా దగ్గర ఉన్న వెలిసిన స్వామి కాబట్టి మాకు ఇంకా చాలా సంతోషం. మీలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇలా చేస్తున్నారంటే ఇంకా సంతోషం. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర భక్తులు మనకి రామకోటి రాస్తూ దర్శనమిస్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ నేను రాయిస్తాను అంటూ ఒక భక్తుడు చెప్తున్నారు. వాడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. చెప్పండి, ఇక్కడ ఇంతమందితో మీరు రామకోటి రాయిస్తున్నారు, ఏంటండి దీనివల్ల కలిగే లాభం ఏంటో మాకు తెలియచేస్తారా? దీని వలన భక్తి, భగవంతుని దృష్టిలో మన భక్తి పెరిగినట్టయితే ఆయన ఎటువంటి పరిస్థితులనైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తదుపరి మన ఆత్మకు శాంతి జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంతమందితో రాయించారు ఇలా? 20 కిలోమీటర్ల వైశాల్యం నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏరియాలో, జిల్లాలో కూడా హనుమాన్ ఆలయంలో చాలా మందితోటి రాయించిన 25 లక్షలు దిగుతుంది. ఇప్పటికి కూడా ఆయన ఎన్ని రాయిస్తాడో అన్ని రాయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే నా అతనితో మనవి చేసుకునే మనవి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్నాము. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేయడానికి మనతో పాటు అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, పదండి. ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేయడానికి మనతో పాటు అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి, మీ పేరు అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియచేస్తారా? ఏంటండి శ్రీ విఘ్నేశ్వర భవానీ నాగలింగేశ్వర అంటే అర్థం ఏంటి, దాని గురించి తెలియచేస్తారా? శ్రీ గురుభ్యో నమో నమః. జిల్లాలు కూడా శ్రీనీల భూనీల సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. ఇక్కడ ప్రధాన దేవాలయము. ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ స్వయంభువు. అటు అనుబంధ దేవాలయం నుండి శ్రీ విఘ్నేశ్వర భవానీ సమేత నాగలింగేశ్వర స్వామి దేవాలయం కూడా అప్పట్లో పునః ప్రతిష్ఠించడం జరిగింది. దాదాపు ఒక 500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయము. ఇక్కడ ముఖ్యంగా స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దగ్గరికి వచ్చి ఆయనను కూడా నమస్కారం చేసుకొని అభిషేకం చేసి వెళ్తుంటారండి. ఇక్కడ స్వామివారి పేరు ముఖ్యంగా నామధేయము నాగలింగేశ్వర స్వామి అండి. అమ్మవారు కూడా భవానీ మాత అక్కడ ఉన్నారు. ఇక్కడ పంచాయతనం దేవాలయం అండి. లోపల విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ సైడ్కేమో విష్ణుమూర్తి, ఇక్కడనేమో సూర్య భగవానుడు ఉన్నాడు. ఇక్కడ మనకు ముఖ్యంగా మన దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలు ప్రతి వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయండి. వైశాఖ మాసము అష్టమి నుంచి వైశాఖ మాసము పౌర్ణమి వరకు చక్కగా బ్రహ్మోత్సవాలు ఉంటాయి. తర్వాత అనుబంధాలయం మన శివాలయంలో కూడా కార్తీక మాసంలో విశేషంగా ప్రతిరోజు ముఖ్యంగా రుద్రాభిషేకం ఉంటుంది. కార్తీక మాసంలో అయితేనేమో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ రుద్రాభిషేకం ఉంటుంది. ప్రతిరోజు స్వామివారికి అభిషేకం ఉంటుంది నిత్యము. అలాగే ముఖ్యంగా విశేష పండుగలో కూడా ఇప్పుడు రేపు ఉగాది, నూతన సంవత్సరము, ఉగాదిలో కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమము. తదనంతరము శ్రావణ మాసంలో ఈశ్వరునికి నిత్యం అభిషేకము ప్రతిరోజు 365 ఉంటుంది. కానీ శ్రావణ మాసంలో అయితే ప్రత్యేకంగా భక్తులు ఎక్కువ ఉంటారు. కార్తీక మాసంలో మాస కళ్యాణాలు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఏమో ప్రతి శ్రవణ నక్షత్రం రోజు మాస కళ్యాణం అవుతుంది.
ఇక్కడనేమో మాస శివరాత్రి రోజు స్వామివారికి ప్రతి నెల సాయంకాలం పూట రుద్రాభిషేకము, అలాగే భక్తులచే కూడా కళ్యాణం కూడా, స్వామి పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా జరగబోతుంది. విశేషంగా అతి వైభవంగా అయితేనేమో కార్తీక మాసంలో మాస శివరాత్రికి, మహాశివరాత్రి రోజు అయితే మహాశివరాత్రికి ప్రతి వైభవంగా కళ్యాణం అవుతుంది. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉంది అని చెప్తున్నారు. ఒకసారి అక్కడ గోశాలకు కూడా వెళ్ళి అక్కడ ప్రాంగణం అంతా చూసే ప్రయత్నం చేద్దాము, పదండి. ఈ ఆలయంలో హైలైట్గా నిలిచింది అంటే 26 అడుగుల ఉన్న క్షేత్రపాలకులైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు. అసలు ఆ విగ్రహాన్ని ఎవరు కట్టించారు, అసలు ఎక్కడి నుంచి దాన్ని నిర్మించడానికి వ్యక్తులు వచ్చి నిర్మించడం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనతో పాటు ఈ విగ్రహాన్ని కట్టించినటువంటి అంజయ్య గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. ఏంటండి అసలు ఎందుకు మీకు అలా అనిపించింది ఇలా ఆంజనేయ స్వామి వారు 26 అడుగుల విగ్రహాన్ని కట్టించాలి అని? నేను గత 52 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఆలయంకి వస్తానండి. స్వామి దర్శనం చేసుకుందాక ఏ మంచి నీళ్ళు ముట్టాను. ఓకే. నేను గుడి కట్టిస్తున్నప్పుడు ఒక 10 లక్షలు 15 లక్షలు డొనేషన్ ఇస్తా అంటే వాళ్ళు వద్దన్నారు. నేను స్వామికి అడిగిన, స్వామి నేను ఒకటి చేద్దామంటే స్వామి నాకు అనుగ్రహించి చేసుకోపోరంటే నేను 36 అడుగుల 26 అడుగుల నా సొంతంగా పెట్టుకున్నానండి. ఎవరి దగ్గర ఉపయోగించుకోలేదు. ప్లస్ ప్రారంభోత్సవానికి 2.5 లక్షలు అయింది. 2,000 మందికి అన్నదానం చేశాను నా సొంతంగా డబ్బులతోటి. ఎవరి దగ్గరికి కూడా డబ్బులు తీసుకోలేదు. అది ఈ విగ్రహం పెట్టించిన కాడికి వచ్చి మా దేవాలయానికి మంచి పేరు వచ్చిందండి. ఇక్కడెక్కడి నుంచో కూకట్పల్లి, అక్కడి నుంచి కూడా బిహెచ్ఎల్, రామంతపూర్ అక్కడి నుంచి వస్తున్నారు అందరూ. చాలా బాగుందండి. అసలు ఎక్కడి నుంచి పిలిపించారు దీన్ని? నేను కాకినాడ పోయి అక్కడికి తీసుకొచ్చానండి. అక్కడ శిల్పులు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయించాను. వాళ్ళకి సొంతం అన్ని నేనే ఉండడానికి వసతి అన్నీ ఇచ్చాను. నేనే డబ్బులు ఇచ్చేసి సొంతంగా నేనే చేయించుకున్నానండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చూశారు కదండి, జిల్లెలగూడలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయంలో అనుబంధంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే శివాలయం కూడా ఉంది. దాంతోపాటు హైలైట్గా నిలిచిన 26 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం విగ్రహాన్ని కూడా మనం చూసాం కదా. ఇది ఇవాల్టి దివ్యధామం కార్యక్రమం. మరో దివ్యధామం కార్యక్రమంతో పాటు మరో ఆలయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.